అంటే సంవత్సరానికి ఒకసారి బలపరుచుకోవటానికి. అంటే సంవత్సరానికి ఒకసారి బలపరుచుకుని సంవత్సరం అంతా బలహీనుడైపోతే సరిపోతుందా? సంవత్సరం అంతా ఏం చేయాలి? బలవంతులుగా ఉండాలి. ఆమె హల్లెలూయా. విశ్వాసములో కానీ, యథార్థతలో కానీ, నమ్మకత్వంలో కానీ, పరిశుద్ధతలో కానీ, పవిత్రతలో కానీ, పరిశుద్ధ గ్రంథం చదువుతున్న దాని విధానమును బట్టి నీ నడవడికను సరి చేసుకునే విషయంలో సంవత్సరానికి ఒకసారి ఉపవాసాలు చేస్తే సరిపోదు, పని చేయదంటాను. నీ వ్యక్తిగతమైన అనుభవాన్ని కాపాడుకోవటానికి నీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు ఉపవాసము ఉండాలి. ఎప్పుడు చెయ్యాలనిపిస్తే అప్పుడు ప్రార్థన చేయాలి. సంవత్సరానికి ఒకసారి చేస్తామండి ప్రతి సంవత్సరం అని అంటూ ఉంటారు. సంవత్సరానికి ఒకసారి ఖచ్చితంగా నేను ఇలా ఉంటాను అలా ఉంటాను సరిపోదు అంటారు నీ వ్యక్తిగతమైన. ఈ సంవత్సరం ఈ లోపల పడిపోతాం. అప్పుడు ఏం చేస్తావు? వచ్చే సంవత్సరం వరకు ఆ ఉపవాస ప్రార్థన వరకు ఎదురు చూస్తూనే ఉంటావా? అలా ఉండకూడదు. నీకు ఆ ఆలోచన పుట్టిన వెంటనే ఉపవాసం ఉండాలి. నీకు ఏదో లోపం కనిపించిందని అనుకుంటే వెంటనే ఉపవాసం ఉండాలి. ఏదైనా అలా అనిపించిందంటే నీకు వెంటనే ఉపవాసం ఉండి దేవుడి దగ్గర వెంటనే ఆ లోపం ఏంటో కనిపెట్టుకోవాలి అనేది దేవుడి వాక్యం. ఆమె హల్లెలూయా. ఎప్పటికప్పుడు మనల్ని మనము సరి చేసుకోవాలని ఎందుకంటానంటే మనము లోకంలో ఉన్న వాళ్ళము కాము, లోకస్తులము అస్సలు కాదు. లోకానుసారంగా జీవిస్తే దేవుడు మనలను ఊరుకోడు, విడిచిపెట్టడు. కాబట్టి మనము ఆయన చేత ఏర్పరచబడిన వారము. ఆమె ఏం చేయబడ్డాం చెప్పండి? ఎవరి చేత? దేవుడి చేత మనము ఏర్పరచబడిన వారము. అంటే బైబిల్లో మాట ఉంటుంది, వారు దేవుడి చేత పిలువబడిన తర్వాత వారు క్రైస్తవులు అనబడ్డారు అని బైబిల్లో. క్రైస్తవులు అనబడటం అంటే ఏంటి? అంటే దేవుడి చేత ఏర్పరచబడిన వారు, అంటే దేవుడి చేత పిలువబడిన వారు అని అర్థం. ఆమె హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాము అంటే మీరు అనుకోవచ్చు నేను ఏదో వస్తున్నాను వెళ్తున్నాను. కాదు. దేవుడి చేత నువ్వు పిలువబడ్డావు, దేవుడి చేత ఎన్నుకోబడ్డావు, దేవుడి చేత ఏర్పాటు చేయబడ్డావు. కాబట్టి అశ్రద్ధగా, అనాలోచనగా, నచ్చినట్లుగా మనం అస్సలు ఉండకూడదు. దేవుడి చేత పిలువబడిన వ్యక్తులు అంటే మనుషుల చేత పిలువబడితేనే మనం ఎంత ఆనందం వచ్చేది. ఎమ్మెల్యేగా నేను పిలిచానంటే నీకు ఎంత ఆనందం వచ్చేది? సీఎం చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని పేరు పెట్టి పిలిచి, లేకపోతే ఆయన నీకే ఫోన్ చేసి అర్జెంటుగా ఒకసారి కలవాలి రా అంటే మీకు ఎంత ఆనందం అవుతుంది? దానికి మించిన స్థానము కదా ఇది, దానికి మించిన స్థితి కదా ఇది. ఆయన పిలుపు నీకు వినపడుతుందేమో, కానీ ఈయన పిలుపు నీకు వినపడదు. ఎలా వినపడదు? శరీరపరంగా వినపడదు, కానీ ఆత్మపరంగానే ఆయన పిలుపు నీకు వినబడుతుంది. ఆమె చెప్పండి హల్లెలూయా. చెప్పండి, యేసుక్రీస్తు ప్రభు మాట ఎలా వినబడుతుంది? ఆత్మ సంబంధమైన వ్యక్తిగా బ్రతికు వారికి అనిపిస్తుంది. ఆమె శరీరపరంగా బ్రతుకు వారికి ఆయన పిలుపు వినిపించదు, ఆయన దర్శనం ఉండదు. ఆత్మ సంబంధంగా బ్రతికు వారితో దేవుడు నిత్యం ఏం చేస్తుంటాడు తెలుసా? మాట్లాడుతూ ఉంటాడు. ఆమె కనిపిస్తూ ఉంటాడు, బలపరుచుతూ ఉంటాడు, ప్రోత్సహిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆత్మ సంబంధంగా బ్రతుకుతున్న దానియేలుని తీసుకెళ్ళి సింహపు బోన్లో పెట్టారు. ఎందుకంటే ఆయన శరీర సంబంధం అయితే ఆ సింహమును చూసి అల్లిపోయిను, లేకపోతే ఆ గృహలో నుంచి పారిపోను, లేకపోతే కేకలు అరుపులు వేస్తూ నన్ను రక్షించండి అని అరుచును. కానీ దానియేలు శరీర సంబంధి కాదండి, ఆత్మ సంబంధమైన వ్యక్తి. కాబట్టి శరీర సంబంధమైన వాటిని చూసి ఆయన భయపడలేదు. ఆమె చెప్పారు హల్లెలూయా. దేన్ని చూసి భయపడలేదు? శరీర సంబంధమైన వాటిని చూసి భయపడలేదు. భయపడకండి. శరీర సంబంధమైన దేనిని చూసి భయపడద్దు. ఆత్మ సంబంధమైన దేవునికి మాత్రమే భయపడండి. ఆమె హల్లెలూయా. ఎవరికి భయపడాలి? నిజం మీకు ఒకటి తెలుసా? శరీర సంబంధమైన భయాన్ని తీసుకొచ్చేవాడు సాతానుడు. శరీర సంబంధమైన బలహీనుడు వాడు. అవునా కదా అండి? వాడు శరీర సంబంధమైన బలహీనుడు. కానీ మనం ఆత్మ సంబంధమైన బలవంతులము అయినప్పటికీ శరీర సంబంధమైన బలహీనుడైన సాతాను చూసేసరికి ఆత్మ సంబంధమైన బలవంతురాలువైనా బలవంతుడైనా సరే భయపడుతున్నాం. ఎందుకు? అది శరీర సంబంధమైన బలహీనతే, శరీర సంబంధమైన సమస్య అది. కానీ నువ్వు ఆత్మ సంబంధమైన వ్యక్తివి. ఆమె ఆత్మ సంబంధమైన వ్యక్తి అంటే దానికి అర్థం ఏంటంటే దేవుని ఆత్మ నీ మీద ఉందని అర్థం. ఆమె చెప్పుకోండి హల్లెలూయా. దేవుని ఆత్మ మన మీద ఎప్పుడు నిలిచి ఉంటుందో అప్పుడే మనము దేనికి భయపడం. ఆమె చెప్పాలి హల్లెలూయా. చెప్పండి, దేనికి భయపడతాం మనము అంటే శరీర సంబంధమైన విషయాలను చూసి భయపడతా ఉంటాము. నేను అంటాను, ఆ శరీర సంబంధమైన విషయాలను చూపించి భయపరచువాడు సాతాను. నువ్వు ఆత్మ సంబంధమైన వ్యక్తివి కాబట్టి ఆ
శరీర సంబంధమైన వాటిని దేనిని చూసినా భయపడదు. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. దేనికి భయపడాలి? ఏమంటే దేనికి భయపడాలి? ఆత్మ సంబంధమైన బలపరచు దేవునికి భయపడాలి. హల్లెలూయా. ఆ దేవునికి భయపడినప్పుడు శరీర సంబంధమైన బలహీనుడు, నేను అంటాను సాతానుడు, వాడు కూడా దేవుడితో మాట్లాడాడు, వాడు కూడా దేవుని దగ్గరికి వెళ్ళాడు, వాడు కూడా నీ కొరకు అర్జీ పెట్టుకున్నాడు. అక్కడ వాడు నిన్ను పాడు చేయాలి, నిన్ను నాశనం చేయాలి, నిన్ను లోకంలో పాపములు శాపములు పడగొట్టాలని వాడికి ఎన్నో తలంపులు ఉన్నవి. వాడు శరీర సంబంధమైన బలహీనుడైనప్పటికీ ఆత్మ సంబంధమైన ఒక బలమైన వ్యక్తి దగ్గరికి వచ్చి వాడు నీ ఆలోచన చెరపటానికి, నీ తలాంపులు మార్చడానికి, వాడు చేసే ఆలోచనలు అన్నీ కాదు, ఎన్నో విషయాల్లో వాడు నిన్ను పాడు చేయటానికి వాడు అలసిపోక పోరాడుతున్నాడు కదా. ఎవడు వీడు అలసిపోక పోరాడేవాడంటే శరీర సంబంధమైన బలహీనుడు. శరీర సంబంధమైన బలహీనుడు అలసిపోక పోరాడుతుంటే ఆత్మ సంబంధమైన బలవంతురాలివి, ఆత్మ సంబంధమైన బలవంతుడివి నువ్వెందుకు భయపడాలంటాను. ఆమె హల్లెలూయా. ఆత్మ సంబంధమైన బలహీనులు శరీర సంబంధమైన బలహీనమైన కార్యాలకునో విషయాలకునో వాడు చేసే ఎత్తుగడలకునో నువ్వేం చేయొద్దు. చెప్పండి. రోమపత్రిక 8వ అధ్యాయము, ఒకసారి 16వ అధ్యాయము, రోమపత్రిక 16వ అధ్యాయము 20వ వచనం. సమాధానకర్తయగు దేవుడు సాతానును ఎక్కడ? మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా సిదగద్రొక్కి మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఏంటి అంటున్నారు ఇక్కడ? సమాధానకర్తగా దేవుడు సాతానుని ఎక్కడ ఉంచాడు? చెప్పాలి, ఎక్కడ ఉంచాడు? వాడిని కాళ్ళ కింద పెట్టబడిందని బైబిల్లో రాయబడి ఉంది. అంటే వాడు శరీర సంబంధి అని వింటా ఉన్నాం, వాడు లోక సంబంధి అని వింటా ఉన్నాం, అబద్ధమాడుటకు జనకుడు వాడు అని వింటా ఉన్నాం. అంటే శరీర సంబంధమైన సాతానుడు ఎక్కడ ఉండాలంటే ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తి కాళ్ళ కింద ఉండాలి. చెప్పండి కూడా ప్రభు నామాన్ని మహిమపరచాలి. ఎక్కడ ఉండాలి చెప్పాలి? ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తి పాదాల కింద పెట్టాడు. ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తి పాదాల కింద ఉండాల్సిన సాతానుడు ఈరోజు ఆత్మ సంబంధమైన వ్యక్తుల తల మీదను, వారి కుటుంబాల మీదను, వారి జీవితాలు, వారి భవిష్యత్తులో, వారి ఆలోచనల మీదను వాడు పనిచేస్తూ ఉన్నాడు ఈరోజు. ఎందుకంటే వాడిని పెట్టాల్సింది నీ కాళ్ళ కింద, కానీ నువ్వేం చేస్తా ఉన్నావు? తెచ్చి వాడిని హల్లెలూయా. వాడిని ఎక్కడ ఉంచాలి చెప్పరండి? ఎక్కడున్నాడు? కనిపించట్లేదండి. వాడు ఎక్కడున్నాడో మాకు కనిపించట్లేదు. వాడు ఎక్కడున్నాడో కనిపిస్తాడు. ఎప్పుడో తెలుసా? ఎప్పుడో తెలుసా అండి? వాడు ఉన్నాడని తెలియటానికి మీకు కొన్ని సూచనలు కూడా ఉన్నాయి. ఆ సూచనలు ఏంటి తెలుసా? నీ నోటి మాట. ఆ సూచనలు ఏంటి తెలుసా? నీ కంటి చూపు. ఆ సూచనలు ఏంటి తెలుసా? నీ ఆలోచన, నీ తలాంపులు, నీ పనులు, నువ్వు చేస్తున్న వాటిని బట్టే నీకు సూచనగా చూసుకోవచ్చు. అంటే నీ నోటి మాట సరిగా ఉందనుకో, నీ నోటి మాటలో చాలా తగ్గింపు ఉందనుకో, నీ నోటి మాటలో మాట్లాడేటప్పుడు జ్ఞానం ఉందనుకో, వాడు నీ కాళ్ళ కింద ఉన్నాడు. ఆమెను చెప్పండి. ఎవడు వాడి కాళ్ళ కింద? సాతానుడు. నీ నోటి మాట బాగోలేదు, నీ కంటి చూపు అస్సలు బాగోలేదు, నీ తలాంపులు అన్ని చెడు తలాంపులు, చెడు ఆలోచనలు, చెడు బుద్ధులు. వాడు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? మన ఎత్తు మీద ఉన్నాడు. అంటే ఎవరైతే మన మీద ఉంటారో వారు మనల్ని ఏలుబాటు చేస్తారు. వాక్యంలో ఉంది కదా, మనల్ని ఏలుబాటు చేసేవారు మన మీద ఉంటారు. నిన్ను ఎవరు ఏలుబాటు చేస్తా ఉన్నారు ఈరోజు? సాతానుతో ఒకవేళ ఏలుబాటు చేస్తే వాడు నెత్తి మీద ఉంటాడు. బైబిల్ అంటుంది వాడు పాదాల కిందే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ ఉండాలి చెప్పండి అందరూ? పాదాల కింద ఉండాలి. వాడిని ఎప్పుడైతే వాడు పాదాల కింద ఉన్నాడో
దేవుడు నిన్ను ఏలుబాటు చేస్తాడు. ఆమె చెప్పాడు. ఎందుకంటే సాతానుడు యెహోవా దగ్గరికి వచ్చి యోబు గారి కొరకు, ఆయన క్షేమమును కొరకు మాట్లాడడానికి వచ్చాడు. వాడు వచ్చాడు లేదండి? వచ్చాడు. ఆయన సభాపర్వతంలో ఉన్నప్పుడు ఆయన దూతలతో కూర్చుని అనేక కుటుంబాల కొరకు, వ్యక్తిగతమైన అనుభవాల కొరకు మాట్లాడుతున్న సమయంలో వచ్చి యోబు కొరకు అడుగుతూ ఉన్నాడు దేవుణ్ణి. యోబు కొరకు అడుగుతే, ఎందుకు యోబుని అడుగుతూ ఉన్నావు అంటే, యోబుని నేను ఏం చేయడానికి వచ్చాను? నేను చెప్పండి, అంత ఆస్తివాడు కాబట్టి ఏం చేయలేకపోతున్నాను? ఆస్తిని బట్టే కదా యోబు నిన్ను స్తుతిస్తున్నాడు. ఎందుకంటే నీకు ఏదో కలిగి ఉన్నప్పుడు దేవుణ్ణి స్తుతించటము కాదు, ఏమీ లేకపోయినా దేవుణ్ణి మనము స్తుతించేవారు ఎప్పుడవుతుంది తెలుసా? సాతాను నీ కాళ్ళ కింద ఉన్నప్పుడే. చెప్పండి కూడా ప్రభు నామమును మహిమపరచాలి. సాతాను నీ పాదాల కింద ఉన్నప్పుడే ఏం చేస్తామండి? చెప్పాలి, ఏం చేస్తాం? అప్పుడే మనము దేవుడిని ఎలాంటి పరిస్థితులు ఉన్నా స్తుతిస్తాం. ఇప్పుడు యోబు కాళ్ళ కింద సాతాను ఉందా, నెత్తి మీద ఉందా? ఎలా చెప్పగలరు? ఏం చేశాడు? అన్ని కోల్పోయినా దేవుణ్ణి ఘనపరిచాడు, దేవుణ్ణి స్తుతించాడు. దేవుడిని మాత్రమే నన్ను ఏలుబాటు చేయాలి, ఎవడు ఏలుబాటు చేయొద్దు అన్నాడు. ఆమె హల్లెలూయా. ఎవరిని ఏలుబాటు చెయ్యనివ్వలేదంటే అర్థం ఏంటి? ఆయన ఆత్మ సంబంధమైన వ్యక్తి, శరీర సంబంధమైన బలహీనతలు పాదాల కింద పెట్టాడు. ఆమె చెప్పాలి హల్లెలూయా. శరీర సంబంధమైన విషయాలను నీ పాదాల కింద ఉంచాలి. శరీర సంబంధమైన విషయాలు అంటే గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము ఒకసారి 18వ వచనాన్ని ఒకసారి చదవండి. శరీర కార్యములు స్పష్టంగా మనకి చూపిస్తూ ఉంది ఇక్కడ. ఏమనగా జారత్వము, అపవిత్రత, కామత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహాలములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, వేదములు, నిమిత్తములు, అసూయ, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇవన్నీ దేనికి సంబంధించినవి అంటే శరీరమునకు సంబంధించినవి. నేను అంటాను, ఇవన్నీ దేనికి సంబంధించినవి అంటే సాతానుకు సంబంధించినవి. ఇవన్నీ లూసిఫర్ జీవితంలోనికి మనకంటే ముందే వచ్చినాయి. హల్లెలూయా. ఇవన్నీ ఎవరి జీవితంలో ఉన్నాయంటే సాతానుడు ఒక జీవితంలో ఉన్నవి కనుకే దేవుడి చేత విసర్జించబడినవాడా కాదా? సాతాను దేవుడి చేత విసర్జించబడటానికి కారణం ఏంటయ్యా అంటే ఇవన్నీ వాడి జీవితంలో ఉన్నాయి. ఇందులో ఒక్కటి నీ జీవితంలోనికి సమీపించిన నేను అంటాను, సాతాను నిన్ను ఏలుబాటు చేయటం మొదలు పెట్టాడంట. హల్లెలూయా, హల్లెలూయా. వాటిని వివరించినప్పుడు కానీ నేను అంటాను, అందులో ఒకటి అక్కడ రాయబడినవి 15 ఉన్నాయి. అయితే ఇవి ఆత్మఫలములు కాదు. ఏ ఫలములు ఇవి? ఇది ఫలమే కాదు. హల్లెలూయా. ఇది శరీరకు సంబంధించినవి. నేను అంటాను, శరీర సంబంధమైన సాతాను ఆధీనంలో ఉన్నవి. శరీర సంబంధమైన సాతాను ఆధీనంలో ఉన్నాయి కాబట్టి ఇందులో ఏది నీ జీవితంలోనికి రాకుండా ఒకవేళ ఉండగలిగితే ఏమంటుంది వాక్యం? వాడు నీ పాదాల కింద ఉంటాడు. వాడి ఆమేన్, ఆమేన్. ఇవి నీ జీవితంలోనికి రాకుండా ఏం చేయాలి? ఏం చేయాలండి? వాడిని పాదాల కింద పెట్టుకోవాలి. ఎక్కడ పెట్టాలి? వాడు ఎక్కడుండాలి? వాడు పాదాల కిందనే ఉండాలి. లేకపోతే వాడు వచ్చి ఎక్కడ కూర్చుంటాడంట? వాడి నెత్తి మీద కూర్చున్నట్టు దానికి అర్థం ఏంటంటే ఇందులో ఒక్కొక్కటి వారి జీవితంలోనికి ఒకవేళ ప్రవేశిస్తే నేను అంటాను, వాడు సాతాను చేత నడిపింపబడుతున్నాడు. హల్లెలూయా. ఎవరి చేత అండి? సాతాను చేత నడిపింపబడటం ఏంటంటే ఇవి వాడి క్రియలు. ఎవరి క్రియలు? ఇంకొక విషయం కూడా, ఇవి శరీర క్రియలు. హల్లెలూయా.
మరి అందుకే వాడి శరీర సంబంధి అన్నాను. ఆమేన్, హల్లెలూయా. వాడు ఎవరండి? శరీర సంబంధి. వాడు శరీర సంబంధి కనుక ఇవన్నీ వాడిలో పుష్కలంగా పనిచేస్తున్నాయి కనుక, ఇవి మనిషి జీవితంలో ఉండకూడదని దేవుని యొక్క ఆశ కనుక, ఇలా నువ్వు బ్రతకకూడదని దేవుని యొక్క ఉద్దేశం కనుక ఇవి ఉండకూడదు నీలో అన్నాడు. అందుకే రోమపత్రులు కూడా ఏమని రాశాడంటే, వాటిని నీ పాదాల కింద పెట్టాలి. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు సాతాను నీ పాదాల కింద ఉండటం అంటే ఈ 15 నీ పాదాల కింద ఉండాలి. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. ఇక్కడున్న ఈ 15 నీ పాదాల కింద ఉన్నప్పుడు ఎవరు నీ పాదాల కింద ఉన్నారు అంటే రోమపత్రి 16:20 అప్పుడు పని చేస్తుంది నీ జీవితంలో. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. అప్పుడు పని చేస్తుంది, లేకపోతే అది పని చేయదు. అది పని చేయాలంటే ఏం చేయాలి? ఏం చేయాలంటే అలా చూస్తారేటమ్మా, అవి నా పాదాల కింద ఉండునుగాక అనండి. ఆమేన్. ఎక్కడ ఉండాలి? అవి నీ పాదాల కింద ఉన్నప్పుడు సాతానుడు నీ పాదాల కింద ఉన్నట్టు. ఇందులో ఒక్కటి నీ జీవితంలో కనిపించిన, ఒక్కటి నీ ఆలోచనలో ఉన్న, ఒక్కటి అనుసరించి ఒకవేళ నువ్వు నడుస్తున్నా, మొదటి చెప్పిన మాట ఏంటి? వాక్యాన్ని వింటాము కానీ అనుసరించు. వాక్యాన్ని వింటున్నాము కనుక అనుసరించే వారిగా ఉండాలంటే సాతానుడు ఎక్కడ ఉండాలి? ఇప్పుడు పాదాల కింద ఉండాలి. వాక్యాన్ని విని అనుసరించకుండా నడిచి వారి దగ్గర సాతానుడు ఎక్కడ ఉంటాడు? అలా అన్నారని మీ నెత్తి మీదకి ఏమొచ్చాడు? కొద్ది గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఎందుకు? వాడు శరీర సంబంధే, వాడు ఆత్మ సంబంధం ఏం కాదు. ఆత్మ సంబంధి నువ్వు అంగీకరించబడిన యేసుక్రీస్తు ప్రభు. చప్పటి కూడా ప్రభు నామని మహిమపరచాలి. నువ్వు అంగీకరిస్తున్న యేసుక్రీస్తు ప్రభు ఆత్మ సంబంధి. ఆయన నడిపించే విధానంలో ఏముంటుంది తెలుసా మనకి? నీ నోటి మాట బాగుంది, నీ ఆలోచన, నీ తలంపు, నీ క్రియ, నీ ఇల్లు, నీ కుటుంబం, నీ బంధువులు, నీ స్నేహితులు, అందరి కొరకు నువ్వు మంచిగానే ఆలోచిస్తావు. ఆమేన్ చెప్పు, హల్లెలూయా. ఎలా ఆలోచిస్తావు అంటే చెడ్డగా ఆలోచించే విధానము మనకి ఎప్పుడు వస్తుందంటే వాడు మనల్ని ఏలుబాటు చేసేటప్పుడు వస్తుంది. ఒక వ్యక్తి కొరకు చెడ్డగా ఆలోచన చేయొద్దు. ఏం చేయొద్దు? ఒక వ్యక్తి కొరకు చెడ్డగా నువ్వు ఆలోచించొద్దు. ఒక వ్యక్తి కొరకు మనం చెడ్డగా ఆలోచిస్తున్నాము అంటే నేను అంటాను, సాతాను ఒక పేరునే అది. ఒక వ్యక్తి కొరకు ఎప్పుడు మంచిగానే ఆలోచించాలి. ఎలా ఆలోచించాలి? మంచిగానే ఆలోచించండి. ప్రతి ఒక్కరి కొరకు మంచిగా ఆలోచించండి. వారి కొరకు, వారి వ్యక్తిగతమైన అనుభవాల కొరకు మీరు లేనిపోని ఒకవేళ మీ ఆలోచనలో కానీ వస్తే నేను అంటాను, వాడి నెత్తి మీద కూర్చున్నాడు అంటాను. హల్లెలూయా. వాడి నీ నెత్తి మీద ఉండకుండా ఒకవేళ వాడి నీ పాదాల కింద ఉంటే ఒక వ్యక్తి కొరకు నువ్వు మంచిగానే ఆలోచన చేస్తావు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు మనందరి కొరకు మంచిగానే ఆలోచించారు. ఆలోచించలేదంటారా? మన కొరకు ఆయన మంచిగా ఆలోచన చేయకపోతే ఈ భూమి మీదకు ప్రభు రారంటారు. నేను నీ కొరకు మంచిగా ఆలోచించే వ్యక్తి కాబట్టి నా బిడ్డ ఇలా ఉంది, నా బిడ్డ అలా ఉన్నాడు అని ఆయన గ్రహించి సాతానుని నీ పాదాల కింద పెట్టడానికి ఆయన ఏం చేశాడు? మృత్యుంజయుడే జయించి తిరిగి యేసుక్రీస్తు ప్రభు వచ్చి తిరిగి మరణించి తిరిగి వెళ్ళిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు తెలుసా? సాతాను ఎక్కడ పెట్టడానికి వచ్చాడు ఆయన? చెప్పండి, నా పాదాల కింద ఎట్టినా కానీ చెప్పు. హల్లెలూయా. సాతాను కానీ ఎక్కడ పెట్టడానికి వచ్చాడు తెలుసా? నీ పాదాల కింద పెట్టడానికి వచ్చాడు దేవుడు. కాబట్టి వాడిని పాదాల కిందే ఉండనివ్వండి. వాడిని ఎప్పటికీ నిన్ను ఏలుబాటు చేసే అధికారం కానీ, ఆలోచన కానీ, తలంపు కానీ, క్రియ కానీ ఏవి నీలోనికి రాకున్నట్లుగా మమ్మల్ని మీరేం చేసుకోవాలి? చెప్పాలి. దానికి ఉపవాసం అనేది చాలా అవసరం. ఆమేన్, హల్లెలూయా. నిజంగా చెప్తున్నాను, శరీరాన్ని జయించేది ఉపవాసం ఒక్కటేనండి. ఆమేన్, ఆమేన్. నిజంగా నిజంగా చాలామంది అంటారు ప్రార్థన చేస్తే జయించు, నీ వల్ల కాదు. నువ్వు శరీరాన్ని జయించాలి, శరీర క్రియలను జయించాలి, శరీర ఆశలను జయించాలి, లోకాన్ని జయించాలి, లోకంలో ఉన్న వాటిని జయించాలంటే నీకు వ్యక్తిగతమైన ఉపవాసం అనేది చాలా అవసరం. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. ఎప్పుడైతే అంత వ్యక్తిగతమైన అనుభవంలో ఉపవాసంలో ఉంటావో అప్పుడు వాడు పాదాల కిందకు వస్తాడు, దేవుని నెత్తి మీదకి వస్తాడు. ఆమేన్ చెప్తారు, హల్లెలూయా. వాడు నీ పాదాల కిందకు వచ్చేయాలంటే ఎప్పుడవుతుంది అన్నాను నేను?
చెప్పాలి? ఉపవాసము చేయడం వలన. ఉపవాసం అనేది చాలా విలువైనది. ప్రార్థన అనేది నీ వ్యక్తిగతమైన అనుభవంలో ఒక దేవుడిచ్చిన కృప. చూడండి, దావీదు రాసిన కీర్తన 6వ కీర్తన ఒకసారి తీయండి. 6వ కీర్తన 6వ వచనం ఒకసారి చదవండి. ఏం చేస్తూ అమ్మా, నా కన్నీళ్ళ చేత నా పణక కొట్టుకుని పోవచ్చున్నది, విచారము చేత నా కన్నులు గుంటల పడుచున్నవి. అవి యెహోవా నా రోదన ధ్వని విని ఉన్నాడు. పాపము చేయవలరా మీరందరూ నా యొద్ద నుండి వెళ్ళిపోండి. యెహోవా నా విన్నపములు ఆలకించి ఉన్నాడు. యెహోవా నా ప్రార్థన అంగీకరించును. నా శత్రువులు సిగ్గుపడి బహుగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఎప్పుడు శత్రువు వెనక్కి వెళతాడు? ఎప్పుడు శత్రువు వెనక్కి వెళుతాడు అంటే నువ్వు చేసిన రోదన ధ్వని. ఆమేన్, హల్లెలూయా. నువ్వు విడిచిన కన్నీళ్ళు చెప్పాలంటే అక్కడ విడిచిన కన్నీళ్ళకి ఫలము ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా అండి? నిజం. నువ్వు కన్నీళ్ళు విడవకుండా చేస్తున్న ప్రార్థనలకి సమాధానం రాదు. నీవు కన్నీళ్లతో చేసే ప్రార్థనకు నీలో ఉన్న లోపాలు కొట్టుకుపోతాయి అంటాను. హల్లెలూయా. ఏం పోతాయి? నీలో ఉన్న లోపాలు, సాతాను చేయబడుతున్న వేలుబాటు విషయాలు ఆ కన్నీటి ప్రార్థనలు కొట్టుకుపోతాయి. ఎప్పుడైతే ఆ ప్రార్థనలు అవి కొట్టుకు వెళ్ళిపోతా ఉన్నాయో దేవుని రక్తము చేత నువ్వు పరిపూర్ణంగా కడగబడతావు అంటాను. ఆమె హల్లెలూయా. దేనితో కడగబడతావు? దేవుని రక్తముతో పరిపూర్ణంగా నీవు కడగబడాలంటే నీ కన్నీళ్ళు ఏరులై బారాలంట. ఇక్కడ ఏరులై బారుతున్నాయి దావీదు భక్తులకి. కన్నీళ్లు విడిచుచున్నారు. చాలా భయంకరంగా కన్నీళ్లు విడుచుతూ ప్రార్థిస్తూ నా కన్నులు ఏమవుతున్నాయి? గుంటలు పడిపోతున్నాయి, క్షీణించిపోతున్నా. ఎప్పుడైనా ప్రార్థన చేశానండి? రొమ్ములు బాదుకురుచు ప్రభువా ప్రభువా, అయ్యో నా ఆత్మీయ జీవితము ఇలా ఉందయా, నా ఆలోచన ఇలా ఉందయా, నా తలపు ఇలాగుందయా, నా వ్యక్తిగతమైన అనుభవం ఇలాగుందయా, నన్ను సరిచేయి, నన్ను బాగు చేయి, నన్ను నీ రక్తము చేత కడుగు ప్రభువా అని దేవుడు సన్నిధిలో ఎప్పుడన్నా కూర్చుని రొమ్ములు బాదుకొనుచు దేవుని నిన్ను నీవు అప్పగించుకొనుచు ఏడుస్తూ ఆ కన్నీళ్ళలో నీ పాపములు కొట్టుకుపోయేటట్టు చేసిన ప్రార్థన అనుభవం నీ జీవితంలో ఉందా? ఒకవేళ నేను అంటాను, ఒకవేళ ఉంటే నీవు ధన్యురాలివి, ధన్యుడివి. చెప్పడు కూడా ప్రభు నామమున మహిమపరచాలి. ఒకవేళ ఇలా ప్రార్థించే వ్యక్తులైతే ఎలాంటి వ్యతిరేకతలు నీ కళ్ళ ముందుకు వస్తున్నా ఆ కన్నీళ్ళలో నేను అంటాను కొట్టుకుపోతావి. ఆమేన్, హల్లెలూయా. కొట్టుకుపోతాయి. ఆయన అంటున్నా నా పరుపు ఏం చేస్తుంది? కొట్టుకెళ్ళిపోతా ఉంది. ఆ పాపపు పడక ఏం చేస్తా ఉంది? కొట్టుకెళ్ళిపోతా ఉంది. ఆయన విడిచుచున్న కన్నీళ్ళకి ఆయనలో ఉన్న దోషములు, పాపములు, అవిధేయతలు, వ్యతిరేకతలు అన్నివి కొట్టుకుపోయేటట్టుగా మోకరించి కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నారు దావీదు భక్తులు. ఇలాంటి ప్రార్థన, ఇలాంటి అనుభవం నేను అంటాను ప్రతి క్రైస్తవ జీవితంలో ఉండాలి. ఎవరి జీవితంలో అంటే నా జీవితంలో ఇలాంటి అనుభవాలు ఉండాలి, ఇలాంటి ప్రార్థన ఉండాలి, ఇలాంటి వ్యక్తిగతమైన స్థిరపరచబడిన అనుభవంలోనికి ఒక క్రైస్తవుడు, క్రైస్తవురాలు పోవాలి. నేను అలా ఉండాలని ఒకవేళ ఆలోచన నీకు కలిగితే నువ్వు చేయాల్సింది ఏ ప్రార్థన చేయాలి? నేను మోల్గుచ్చు అలసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీరు విడిచుచు నా పరుపు తేలజేస్తున్నాను, నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకుపోవచ్చున్నదయా. ప్రతి రాత్రి చెప్పండి, మీ జీవితంలో ఇలాంటి ప్రతి రాత్రి ప్రార్థించే అనుభవం ఉండాలి. ఆమేన్, ఆమేన్. ఉంటే పాపం కొట్టుకుపోద్ది, లేకపోతే దాని మీద పడుకుంటావు. జాగ్రత్త. ప్రతిరోజు ప్రార్థన చేసే వ్యక్తివి కాకపోతే, ప్రతి రాత్రి కన్నీళ్ళు విడిచే వ్యక్తివి కాకపోతే నేను అంటాను ఆ పాపములోనే నిద్రించుచున్నావు, పాపములోనే పడుకునుచున్నావు, పాపములోనే నీ అనుభవాలు కొనసాగిస్తున్నావు.
ప్రార్థించకుండా పడుకునే వ్యక్తి ఆలోచించవలసిన వ్యక్తి ఇదే. ప్రతి రాత్రి నేను ఏం చేస్తాను, నేను అంటాను, ఒక్క రాత్రి అయినా నువ్వు ప్రార్థించకుండా పడుకుంటే నేను అంటాను, ఆ పాపంలోనే నువ్వు పడుకుంటున్నావు, ఆ పాపంలోనే నువ్వు జీవిస్తున్నావు, ఆ పాపంలోనే నువ్వు కొనసాగిస్తున్నావు నీ జీవితాన్ని. అందుకే ఇక్కడ అంటున్నాడు, ప్రతి రాత్రి నేను కన్నీరు విడుస్తానయ్యా. నువ్వు ప్రతి రాత్రి కన్నీళ్ళు, ఒక రోజు కష్టం వచ్చినప్పుడు ఏడుస్తారు. మరి ఎంత ఏడు చేస్తారంటే బాబోయ్, కన్నీళ్ళు బొర్రబడి వచ్చేస్తావు. నేను అంటాను, ఒక్క రాత్రి ఏడ్చేసి నీ కడిగేసుకుంటే సరిపోదు, ప్రతి రాత్రి కడగాలి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. నిజమండి, ఒకరోజు ఆనందం వచ్చినప్పుడు కన్నీళ్ళు విడిచేస్తాం. దేవా నువ్వు చేసిన అద్భుతం అంత ఇంత కాదయ్యా, నువ్వు ఇలాంటి ఈ అద్భుతం చేయకపోతే ఇప్పుడు నేను ఏమైపోతున్నావు అని ఎంతో ఆనందంతో ఏడ్చిన రోజులు ఉంటాయి. శ్రమ వస్తుంది, ఎందుకయ్యా ఈ శ్రమలో నన్ను నెట్టావు, ఈ కష్టంలో నన్ను నెట్టావు, ఈ భయంకర పరిస్థితుల్లో నన్ను కూర్చుండబెట్టావు, అది ఎప్పుడూ ఏడుపు వస్తుంది. శ్రమ లేదు, కష్టం లేదు, ఆనందం లేదు అనుకుందాం. ఒకవేళ అప్పుడు ప్రభువా ఈరోజంతా నన్ను కాచి దాచి భద్రపరచు, నీకు కృతజ్ఞతలు ప్రభువా, నా కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు, నేను తీసుకెళ్ళిన ప్లేస్ని బట్టి, తీసుకొచ్చిన క్షేమాన్ని బట్టి నీకు వందనాలు. ఆమేన్, హల్లెలూయా. అయిపోయింది. మరి ఆ దినములలో చేయబడిన ప్రార్థనకు ఫలము ఉండదు. ఇక్కడ నాకు శ్రమ వచ్చినప్పుడు నేను విడిచిన కన్నీళ్లు అని దావీదు భక్తుడు అనలే. ప్రభువా నాకు ఆనందము కలిగినప్పుడు నేను విడిచిన కన్నీళ్లు అని దావీదు భక్తుడు అనలేదు. ఏమన్నాడు? ప్రతి రాత్రియో. ఏమనుంది 6వ వచనంలో? చెప్పాలి, 2వ లైన్లో, ప్రతి రాత్రియో కన్నీళ్లు విడిచుచున్నానయ్యా. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. ప్రతి రాత్రి ప్రార్థన చేయవారు ఉన్నారా ఇక్కడ? ప్రతి రాత్రి కన్నీళ్లు విడిచే వాళ్ళు ఉన్నారా? ప్రతి రాత్రి ప్రభు కొరకు, లేకపోతే నీ కుటుంబం కొరకు, నీ సంఘం కొరకు, నీ సేవకుల కొరకు, నీ ప్రాంతం కొరకు, నీ దేశం కొరకు, నీ రాష్ట్రం కొరకు, ఈ ప్రపంచ యావత్తు కొరకు, అనేకుల కొరకు, రాజుల కొరకు, మంత్రుల కొరకు, అధికారుల కొరకు ప్రతి రాత్రి కన్నీరు విడిచే వ్యక్తిగా ఉన్నావా? ఒకవేళ అలా నువ్వు ఉంటే నేను అంటాను, సాతాను నీ పాదాల కింద ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభు ఎక్కడున్నాడు చెప్పాలి? నీ నెత్తి మీద కిరీటము వలె పెట్టబడ్డాడు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇక్కడుంటే ప్రతి రాత్రి కన్నీళ్లు విడిచే వ్యక్తి అవుతావు. కష్టం వచ్చినప్పుడు ఒక్కరోజు ఏడం, ఈరోజు ఆనందం వచ్చింది, ఈరోజు ఏడం, రేపు ఏమీ లేదు అందుకని రేపు కాదు. ప్రతి రాత్రి క్రైస్తవులకు ఉన్న ఒకే ఒక గొప్ప విజయం ఏదైనా ఉందంటే నేను అంటాను, కన్నీళ్లతో చేయు ప్రార్థన ఒక్కటే విజయం. చప్పట్లు కొట్టండి. ఏముంది చెప్పండి? కన్నీళ్లతో మనము చేయబడి ఒకే ఒక ప్రార్థన నీ జీవితంలో గొప్ప విజయానికి కారణమవుతుంది. ఆమేన్. నువ్వు ప్రతిరోజు బైబిల్ చదువుతానండి, ప్రతిరోజు బైబిల్ చదవకుండా పడుకోనండి, ప్రతిరోజు నేను ఇచ్చేస్తానండి, అది చేస్తానండి, నువ్వు ఎన్ని చేసినా నువ్వు కన్నీరు కార్చే వ్యక్తివి కావాలి. ఆమేన్. ఒక విషయం చెప్పనా, ఇక్కడుండి బోధిస్తున్నా నేను ఒక్కడున్నా, అక్కడ కూర్చున్న ఒక్క వ్యక్తి ప్రార్థన అంటే నాలాంటి వాళ్ళు ఇక్కడ 100 మంది ఉన్నా, ఇక్కడ 100 మంది కూర్చున్నా, అక్కడ కన్నీళ్లు విడిచే వ్యక్తి ఒక్క వ్యక్తి ఉంటే చాలంట. నేను ఆమె చెప్పాను. ఆమె హల్లెలూయా. ప్రసంగం దేనికి ఉపయోగకరం అంటే నీ వ్యక్తిగతమైన అనుభవాన్ని సరి చేసుకోవడానికి. ఉపవాసము ప్రార్థన అనేకులను మార్చడానికి, నీవు మార్చుకోవడానికి, నీ కుటుంబాన్ని మార్చుకోవడానికి, దేశాన్ని రక్షించుకోవడానికి, నువ్వు ఉన్న ప్రాంతపు ప్రజలను కాపాడుకోవడానికి మాదిరి అవుతుంది. చప్పట్లు కొడదాం మరి. అవునండి. ప్రసంగం వింటే దేనికి ఉపయోగం అంటే నీ ఆత్మీయ జీవితాన్ని కట్ చేసుకోవటానికి, కొన్ని లోపాలు, తప్పులు, పొరపాట్లు కట్ చేసుకోవడానికి మనం ప్రసంగం వింటాం. వాటిని విని కట్ చేసేసుకుంటూ ఇంటికి వెళ్ళి కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థించాం. చెట్టు కొమ్మలన్నీ కట్ చేస్తాం, కానీ మొదలంతా శుభ్రం చేసి ఏం పోయాలా? నీరు పోసి ఎరువు వేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను అంటాను, ఎరువు అనగా దేవుడి పరిశుద్ధ గ్రంథమే. ఆమేన్, హల్లెలూయా. అప్పుడే ఆ మొక్క ఇంకా ఎదుగుతూనే ఉంటుంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి నీ వ్యక్తిగతమైన అనుభవాలలోనికి నిన్ను బలపరిచేది ప్రేట్ చెప్పండి, ఉపవాసముతో ప్రతి రాత్రి కన్నీడు విడిచే అనుభవాలు కావాలి. ఉపవాసం ఉన్న రాత్రి అంటే ఉపవాసం లేనప్పుడు ఏం చేయాలండి? అందుకే ఇక్కడ ప్రతి రాత్రి ఉపవాసం అని అనలేదు దావీదు భక్తులు, ప్రతి రాత్రి కన్నీళ్ళు విడిచాడు. ఆమె చెప్పండి, హల్లెలూయా.
ప్రతిరోజు ఉపవాసం ఉండలేవు కదా, కాబట్టి ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ఆమె ఆమె కానీ నేను అన్నాను కదా, ఈ శరీరము నీకు లోబడాలి అంటే దానిని లోబర్చడానికి ఒకే ఒక పరిష్కారము ఉపవాసం ఒక్కటే. ఏంటి చెప్పండి? ఉపవాసం ఒక్కటే. విషయం చెప్పిన ఆకలి వేయకుండానే వన్ బై వన్ ఏదైనా తినేస్తూ ఉంటే ఏమవుద్ది? అరుగుదల రాదు, తింటూ ఉంటాము. తిన్న ఏది రుచి అనిపించదు. తెలుసు మీకు, అది ఎంత రుచిగా ఎంత టేస్ట్గా ఉన్నా అది తింటే వెళ్ళదు. రుచి కూడా నీకు తెలియదు. ఇంకా అది బాగా ఆకలి వేసిన తర్వాత తిని చూడు, అది రుచి కలిగిన వస్తువు కాకపోయినా ఆకలి ఏమి ఎరగదంట. చెప్పండి, నిద్ర ఏమి ఎరగదంట. ఎందుకంటారు ఈ మాట? ఆకలితో ఉన్న వానికి కారం పోసి పెట్టినా గెంజి పోసి పెట్టినా తృప్తిగా తినేసి ఎంత బాగుందో అంటారు. కడుపు నిన్నడికి బియ్యాన్ని తెప్పి పెట్టినా వేస్టేనా? అవునా కదా చెప్పండి. హల్లెలూయా. నిజం, వేస్టే అది. కాబట్టి నీకు ఆకలి వేయాలి. నువ్వు తినే ఆహారము అప్పుడు నువ్వు అది ఎలాంటి వస్తువును తిన్నా. అందుకంటారు ఆకలి వేస్తే ఏం చేస్తారంటారు కొంతమంది. అప్పుడప్పుడు మీ పిల్లలు అంటారు ఆకలి వేస్తే దానికి కాలితే ఏం చేస్తుంది? తింటదిలే అని అంటాం కదా. ఎందుకు తింటుంది ఆకలి వేస్తే అంటే, ఆకలి వేసిన తర్వాత నువ్వు గెంజి పోసి పెట్టినా తినేస్తావు. ఈ పిల్లలకి ఆకలి లేకుండా ఒకవేళ కడుపు నిండా పెట్టాలని ప్రయత్నం చేసేసిన అది ఎంత రుచికరమైన పదార్థాన్ని నువ్వు అందిస్తున్నా వాళ్ళు వద్దు గెంటేస్తావు. నీ ఆత్మీయ జీవితంలో ఇది ఎప్పుడు కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? ఆత్మీయ ఆకలి ఎప్పుడు కలిగి ఉండాలి. అందుకే ఈ శరీరానికి ఆకలి వేసేటట్టుగా చేయాలి. చేస్తే ఇది నీ మాట వింటుంది. ఆమేన్. హల్లెలూయా. శరీరం నీ మాట వినటానికి చేసే మొదటి క్రియే ఏంటిది? ఉపవాసం. ఉపవాసం చేయటం వల్ల నీ శరీరానికి ఏమొస్తుంది తెలుసా? లోబడే తత్వం వస్తుంది. లోబడుతుంది. లేకపోతే నీ మాట అస్సలు వినదు. నువ్వు ఆకలి వేయకుండానే నువ్వు చక్కగా పొద్దున్నే ఉదయాన్నే టిఫిన్ చేసి 10 గంటలకు ఒక గ్లాసు మజ్జిగ తాగి, మళ్ళీ 12కు రాగితే ఒక గ్లాసు తాగి, మధ్యాహ్నం 1 గంట అయ్యేసరికి భోజనం చేసి, మళ్ళీ 3 అయ్యేసరికి స్నాక్స్ తిని, మళ్ళీ 4 టీ పెట్టుకుని, మళ్ళీ 5కి ఏదో స్నాక్స్ తిని, మళ్ళీ 6 మళ్ళీ ఏ బొబ్బస్కాయ తింటాం, ఏదో తింటాం, మళ్ళీ 7కి మళ్ళీ ఫుడ్కి రెడీ అయిపోతుంది. ఈ మొహం ఎక్కడ ఖాళీ వేసింది ఇంకా కడుపులో? ఇంక ఇది ఎక్కడ లోపడితే మనకి? పొద్దున్న లేచిన కానీ సాయంకాలం వరకు తాగుతూ తింటూనే ఉంది జీవితం. ఇంక ఇది లోపడితే ఇంకా ఇది ఏమవుతుందో తెలుసా? రోజు రోజుకి ఇంకా వెయిట్ చూసుకోవడానికి వెళ్తుంటాం కదా, వెయిట్ పెరుగుతూ ఉంటాం. బరువు ఏమవుతూ ఉంటుంది? పెరిగిపోతూ ఉంటుంది. ఇది మనం ఏమనుకుంటాం, అసలు తినట్లేదు డాక్టర్ గారు, ఎలా పెరిగిపోతుందో తెలుస్తలేదు. తినకుండా ఎందుకు పెరిగిపోతుంది? ఏంటి ఏదో తింటాను. తిండి లేకపోతే లాగేస్తుంది, ఉండదు. తిండి లేకపోతే దీనికి నీరసం వస్తుంది, లాగేస్తుంది, పాడైపోతుంది. అక్కడ ఏమంటుందంటే క్షీణించిపోవచ్చున్నాను. ఉపవాసము చేత నా శరీరం ఏమైందంటాడు? క్షీణించిపోవచ్చున్నది అన్నాడు దావీదు. ఉపవాసము చేయటం వల్ల శరీరము ఏమవుద్దండి? క్షీణించిపోవటం అంటే ఏంటి తెలుసా? లోపడుద్ది శరీరం ఆత్మకి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఆత్మకి ఏం చేస్తుంది? లోపడుతుంది. లేకపోతే ఈ శరీరముకు ఆత్మ లోబడుతుంది. ఆత్మ శరీరానికి లోబడితే గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 18 నుంచి మనం చదివిన వచనాలు అనగా ఏదైతే శరీర సంబంధమైన క్రియలు ఉన్నాయని ఇక్కడ మనం చదివేవో ఆ క్రియలన్నీ వచ్చి నేను ఎత్తి మీద కూర్చుంటాయి. ఎందుకంటే వాడు పాదాల కింద లేడు, పాదాల కింద ఉన్నాడు అంటే కింద ఆత్మ ఫలములు ఉన్నాయి. 22వ వచనం చదువుదామా? గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. ఆత్మ ఫలములు ఏమనగా చాలా చేస్తున్నారమ్మా అసలనే. 21 కదా, 22. అయితే ఆత్మ ఫలములు ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైనది. అమ్మో ఏంటివి? ఎన్ని ఉన్నాయి ఇప్పుడు చెప్పండి? శరీర సంబంధమైనవేమో, ఆత్మ సంబంధమైనవేమో. అంటే ఆత్మ సంబంధమైనవి
అంటే ఇక్కడ నీలో ఏముండాలి? ముందు ఆత్మ పనులు ఏమనగా ప్రేమ ఉండాలి. రెండోది సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇవన్నీ మనకి తెలియనివి కాదు కదండి, అన్నీ తెలుసున్నవే. తొమ్మిదిలోని ఒక్కటి పెట్టుకుని 8 తీసేసిన నేను అంటాను వాడిని నెత్తి మీద ఉన్నాడు. 9లో నుంచి పోనీ ఒక 2 పెట్టుకుని 7 తీసేసిన వాడిని నెత్తి మీద ఉన్నాడు. 9లోని 3 పెట్టుకుని 6 తీసేసిన వాడిని నెత్తి మీద ఉన్నాడు. 9లోని 4 పెట్టుకుని ఎన్ని తీసేటప్పుడు 5 తీసేసిన వాడు, నేను అంటాను 9లోని 8 పెట్టుకుని 1 తీసేసిన వాడిని నెత్తి మీద ఉన్నాడు. అంటే ఏదో ఒక విషయంలో వాడు పని చేస్తూనే ఉన్నాడు కదా. ఏదో ఒక విషయంలో వాడు పని చేస్తున్నాడు అంటే వాడు నీ నెత్తి మీద వాడు ప్రయత్నం ఏమాత్రం ఆగలేదని అర్థం. హల్లెలూయా. అందుకే అంటాను వాడు అలసిపోక ఏం చేస్తూనే ఉన్నాడు. శరీర సంబంధమైన వాడే అలసిపోక పోరాడుతుంటే ఆత్మ సంబంధమైన వ్యక్తివి నువ్వు ఎందుకు అలసిపోతున్నావు? పోరాడాలి, పోరాడాలి, పోరాడి 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 గెలవటమే క్రైస్తవులు వచ్చిన. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. గెలిచి ఏం చేయాలండి? పోరాడాలి. పోరాడితే నేను అంటాను ఎవరికి విజయం ఇచ్చిన అవుతాం ఇప్పుడు? ఎవరికి? అందరు కొద్ది గట్టిగా చెప్పండి రా. దేవునికి విజయాన్ని ఇచ్చిన అవుతాం. నిజం. ఆమె హల్లెలూయా. నీకు విజయం అని నువ్వు అనుకోవచ్చు, కానీ నేను అంటాను నిన్ను నమ్ముకుని నీ మీద ఆశలు పెంచుకుని నీ కొరకే ఈ భూమి మీద వచ్చిన క్రీస్తుకే నువ్వు విజయం ఇచ్చిన వ్యక్తి అవుతావు. మళ్ళీ చప్పట్లు కొడదామా? నువ్వు గెలిస్తే సరిపోదు, నిన్ను నమ్ముకున్న వాడిని గెలిపించాలి. ఆమె నిజమండి. ఇప్పుడు నేను గెలిచేసి నా కుటుంబాన్ని ఓడిపోయేలా చేసిన వేస్ట్. నా భార్య గెలిచి నాకు మా ఫ్యామిలీ అందరూ ఓడిపోయినా వేస్ట్. నా కొడుకు ఒక్కడే గెలిచి మేమందరూ ఓడిపోయినా వేస్ట్. నేను అంటాను నేను గెలిచి నా కుటుంబాన్ని గెలిపిస్తేనే, నేను గెలిచి నా సంఘాన్ని గెలిపిస్తేనే ఎవరికి విజయము? దేవునికి విజయము. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటున్నా నేను గెలిచిపోయానండి అనుకున్న ఏం కాదు. నువ్వు గెలవటమే కాదు, నీతో ఉన్నవారు కూడా గెలవాలి. ఆమె చెప్పండి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఒక్కటే గెలవటం కాదు, యేసుక్రీస్తు ప్రభుతో ఉన్న 11 మంది శిష్యులను కూడా గెలిపించాడు. చప్పట్లు కొట్టాలి. ఆయన ఒక్కడే గెలిచి వెళ్ళిపోలేదు, ఆయన ఒక్కడే అద్భుతాలు చేసి వెళ్ళిపోలేదు. ఆయనతో ఉన్న 11 మంది శిష్యులు కూడా అద్భుతాలు చేయవారుగా చేసి వారికి గెలిచిన వారికి ఇచ్చిన విజయాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభు విజయం కలగలేదా అండి? దేవునికి విజయము కలగాలంటే ముందు నిన్ను బట్టి అంటాను. అందుకే వాక్యుల మాట ఉంది, నిన్ను బట్టి నా నామము అన్య జనుల మధ్య ఏమవుతుందో తెలుసా? దూషణ పాలవుతావు. దేవుడికి ఎంత బాధ కలిగితే మాట అన్నాడు, ఎంత ఆవేదన కలిగితే మాట అన్నారు ప్రభు వారు. నిన్ను బట్టి నా నామము దూషణ పాలు, నిన్ను బట్టి నా నామము అవమానం అవుతుంది, నిన్ను బట్టి నా నామము, నిన్ను బట్టి నా నామము, నిన్ను బట్టి నా నామము అని అనేక విషయాల్లో ఒకసారి నీవు పరీక్షించుకో. ఈరోజు ఏదైనా లోపం వచ్చినప్పుడు ఆ లోపాన్ని బట్టి యేసయ్యకి అవమానం కలుగుతుంది. హల్లెలూయా. ఆ లోపమును బట్టి నువ్వు అంగీకరించబడిన క్రీస్తుకి ఏం కలుగుతుంది? అవమానం కలుగుతుంది. ఆయనకి అవమానం కలగకుండా ఉండాలంటే శరీరకీయులు పాదాల కింద పెట్టి ఆత్మ సంబంధమైనవన్నీ నీ హృదయంలో దాచే క్రీస్తుని గెలిపించి, నీ కుటుంబాన్ని గెలిపించి, నువ్వు ఉన్న ప్రాంతాన్ని గెలిపించి, దేశాన్ని గెలిపించి, అనేకులకు మాదిరికరంగా బ్రతుకుదువుగా. ఆమేన్. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమ పైకి లేచి నిలబడదాం. కొద్ది మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఏమి హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడా నీకు కృతజ్ఞత. మమ్మల్ని గెలిపించేవాడు నీవే, నడిపించేవాడు నీవే, బలపరిచేవాడు నీవే, భద్రపరిచేవాడు నీవే, ఆదరించేవాడు నీవే, ఆశ్చర్య కార్యము చేయవాడవు నీవే ప్రభు. మమ్మల్ని స్థిరపరచు, మమ్మల్ని బలపరచు, అద్భుతాలు మా జీవితంలో జరిగించు. శరీర క్రియలకు లోపడక ఆత్మ సంబంధమైన వ్యక్తులకి